హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఫంక్షనల్ డిపెండెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో జకోబియన్ అంటే ఏంటి, ఎలా చేయాలని తెలుసుకున్నాం కదా. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్స్ అంటే ఏంటంటే, మన జకోబియన్ అంటే ఏంటి, డో ఆఫ్ యూ కామా వి బై డో ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇలాంటి టర్మ్స్లో ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు అర్థం ఏంటి, న్యూమరేటర్లో ఏదైతే ఉంటుందో అవి ఇక్కడ న్యూమరేటర్లో పెట్టుకోవాలి, ఇక్కడ డినోమినేటర్లో ఉన్నవి డినోమినేటర్లో ఉండాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి వై తోటి మనం వీటిని డిఫరెన్షియేట్ చేయాలి. అదే కదా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు ఈ ఫంక్షనల్ డిపెండెన్స్ అంటే ఏంటంటే, ఇది చేశాక ఏదైతే డెల్టా తర్వాత వాల్యూ అనేది వస్తుందో ఆ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఫంక్షనల్ డిపెండెన్స్ అంటారు. ఈక్వల్ టు 0 కాకపోతే దాన్ని ఇట్ ఈస్ నాట్ ఫంక్షనల్ డిపెండెన్స్, లేదంటే ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం ఇప్పుడు వాట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్స్ అని తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం అని చెప్పుకుందాం. వెరిఫై ఇఫ్ యూ ఈక్వల్ టు అని సమ్ వాల్యూ v ఈక్వల్ టు 2x మైనస్ వై మైనస్ జెడ్, w ఈక్వల్ టు 2x మైనస్ వై ప్లస్ జెడ్ ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్, అండ్ ఇఫ్ సో ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఏమనుకుంటున్నారు, వెరిఫై చేయమంటున్నారు. ఇది ఫంక్షనల్లీ డిపెండెంట్ అని వెరిఫై చేసి, సో ఒకవేళ అది ఫంక్షనల్ డిపెండెన్స్ అయితే మనకి వాటి మధ్య ఏది యూవీడబ్ల్యూ మధ్య మనకి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్గా ఏం చేస్తాము, మనకి ఏవేమైతే వాల్యూస్ ఇచ్చారో గివెన్ దట్, ఏ క్వశ్చన్కైనా కూడా ఫస్ట్ ఏమైతే వాల్యూస్ ఇచ్చారో క్వశ్చన్లో ఉన్నవి రాసుకోవాలి గివెన్ దట్గా అని. సో గివెన్ దట్ యూవీడబ్ల్యూ వాల్యూస్ అని రాస్తాం. మనకి ఏంటి, సో మనకి యాజ్ యూజువల్ మనకి ఈ ఫార్ములా తెలుసు కాబట్టి మనకి డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, ఇక్కడ డబ్ల్యూ కూడా ఇచ్చాడు కాబట్టి డో యూ బై డో జెడ్, డో వీ బై డో ఎక్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈ యూ అనే దానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే ఎక్స్కి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 1 అయిపోతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్గా 2 ఉంటుంది. ఇక్కడ వైలోన 3z ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి ఇవి ఏమైపోతాయి, కాన్స్టెంట్ అయిపోతాయి, అంటే 0 అయిపోతాయి రెండు కూడా. సో ఇదేంటి, ఇది పార్షియల్లీ డిఫరెన్షియేట్. ఒకవేళ నార్మల్ డిఫరెన్షియేట్ అనుకోండి, అప్పుడు డివై బై డిఎక్స్ అని, లేదంటే ఇక్కడ కూడా 3 ఇంటూ dz బై dx. సో ఆ విధంగా వస్తాయన్నమాట. ఓకేనా. అది నార్మల్ డిఫరెన్షియేషన్ అయితే. ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి మనకి ఎక్కడైతే ఎక్స్ టర్మ్స్ ఉంటాయో అక్కడ మాత్రమే మనకి డిఫరెన్షియేషన్ అవుతుంది. ఇక్కడ 2x కాబట్టి 2. అదేవిధంగా దీనికి y తోటి డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ 2x, y లేదు కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ -y అంటే y టర్మ్ ఉంది కాబట్టి -y అంటే -1. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లేదు కాబట్టి అది కూడా 0. సో నెక్స్ట్ వచ్చేసరికి జెడ్ తోటి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జెడ్ లేదు, ఇక్కడ జెడ్ లేదు, ఇక్కడ జెడ్ ఉంది. సో జెడ్ అనేది 1 అయిపోతే 3. ఓకేనా. అదేవిధంగా వీకి డబ్ల్యూ కూడా చేస్తాం. సో ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, సో 2 ఉంది, వై టర్మ్స్ -1, ఇక జెడ్ -1. అదేవిధంగా ఇక్కడ కూడా 2, నెక్స్ట్ ఇక్కడ -1 +1. ఆ విధంగా డిఫరెన్షియేషన్ అనేది చేస్తాం పార్షియల్గా. సో ఇప్పుడు మన జకోబియన్లోకి వెళ్తాం అన్నమాట. సో డో యూ బై డో ఎక్స్ ఇదే కదా ఫార్ములా మనకి. సో ఈ ఫార్ములాలో ప్రతి దాంట్లో డో యూ బై డో ఎక్స్ వాల్యూ ఎంత, డో యూ బై డో వై వాల్యూ ఎంత, సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేశాక మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుందన్నమాట. 2 - 1 3, 2 -1 -1 2 -1 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ప్లస్ తీసుకుంటాం, తర్వాత మైనస్ తీసుకుంటాం, తర్వాత ప్లస్ తీసుకుంటాం. సో ఇప్పుడు 2 ఇంటూ, సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను ఎలా చేయాలో. సో 2 ఇంటూ అంటే ఈ 2 అనేదాన్ని తీసుకున్నప్పుడు ఈ యొక్క కాలన్ని, ఈ యొక్క రో అనేదాన్ని క్లోజ్ చేసి ఈ 4ని తీసుకోవాలి. ఈ 4కి ఏం అప్లై చేయాలి, ఏడి మైనస్ బీసీ అనేది అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి, ఏడి మైనస్ బీసీ అనేది. సో ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సిగా అప్లై చేయాలి. సో 2 అనేది తీసుకున్నాను. ఇక్కడ ఇక్కడ ఏంటి మనకి ఏ వచ్చేసరికి మనకి -1, డి వచ్చేసరికి 1. సో -1 ఇంటూ 1 అంటే ఏమవుతుంది, -1 అవుతుంది. అదేవిధంగా -1 ఇంటూ -1 అంటే +1. ఆ +1 మనకి ఫార్ములాలో ఉన్న మైనస్. ఓకేనా. సో ఈ -1, అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉండాలి ఏడి. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ కదా, కాకపోతే ఈ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. సో 1 ఇంటూ, సో ఈ యొక్క కాలాన్ని, ఈ యొక్క రోని క్లోజ్ చేస్తే 2 ఇంటూ 1 అంటే 2, -1 ఇంటూ 2 అంటే 2.
కాకపోతే ఇక్కడ మైనస్ ఉండాలి కదా, ఇక్కడ మైనస్, ఈ ఫార్ములాలో మైనస్ ఏమైపోద్ది, ఇక్కడ ప్లస్ అయిపోద్ది. చూడండి, మీకు ఏడి మైనస్ బీసీ ఫార్ములా గుర్తుండాలి. అదేవిధంగా ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అనేది గుర్తుండాలి. దాని ద్వారా మీకు అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ ప్లస్ ఎలా వచ్చింది, ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది అని. ఓకేనా. మైనస్ ఇంటూ, చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్సే అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ అన్నా కూడా మైనస్సే అవుతుంది. ఓకేనా. మైనస్ ఇంటూ ప్లస్ అన్న, అదేవిధంగా ప్లస్ ఇంటూ ప్లస్ అయితే యాజ్ యూజువల్ ప్లస్ అవుతుంది. ఓకేనా. ఈ ఫార్మాట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలా అయ్యింది ఏంటని ఇవి నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు 3 ఇంటూ ప్లస్ 3 ఇంటూ, సో ఈ కాలాన్ని, ఈ రోని క్లోజ్ చేసేస్తే మనకి 2 ఇంటూ -1 అంటే -2, -1 ఇంటూ 2 అంటే -2. ఈ ఫార్ములాలో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ +2. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే -1 అంటే -2, 2 + 2 4, -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది, -2 + 2 క్యాన్సిల్ అయిపోతే 0 ఉంటుంది. సో 2 - 2 -4 ప్లస్ 1 ఇంటూ 4 అంటే 4 ప్లస్ 0, -4కి ఇక్కడ +4కి ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోతుంది. అంటే జకోబియన్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సో ఇట్ ఈజ్ అండ్ ఫంక్షనల్ డిపెండెన్స్. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇంకేం అడిగారు, ఇది ఫంక్షనల్ డిపెండెన్స్ అని వెరిఫై చేయండి అన్నారు, చేసేసాము. నెక్స్ట్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ చెక్ అనేది చెప్పమంటున్నారు. సో ఇది ఎలా చెప్తామంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన యూ అనేదాన్ని వి అనేదాన్ని ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. సో ఇక్కడ నేను రెండింటిని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో రెండింటిని 2x - y + 3z + 2x - y - z అనేది ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ 2x, ఇక్కడ 2x 4x, -y 2y + 3z - z అంటే +2z. సో ఇక్కడ ఏంటి 4 అనేది కామన్ తీస్తే, 2 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏమి ఉంటుంది, 2x ఉంటుంది, ఇక్కడ -y ఉంటుంది, ఇక్కడ +z. చూసినట్లయితే ఈ టర్మ్ ఎలా ఉంది, మనకి డబ్ల్యూలా ఉంది. 2x - y + z అనేది డబ్ల్యూలా ఉంది కాబట్టి దీని ప్లేస్లో డబ్ల్యూ అని ఎత్తుకుంటాం, అంటే 2w. అంటే ఏంటి అర్థమవుతుంది, u + v అనేది మనకి దేనికి ఈక్వల్, 2wకి ఈక్వల్. అదేవిధంగా ఇక్కడ +2w ఉంది, ఈ 2w అనేది అటువైపు వెళ్ళిపోతే ఏమైపోతుంది, -2w అవుతుంది. అంటే u + v - 2w అనేది ఈక్వల్ టు 0. సో అర్థమైంది కదా రిలేషన్ ఏంటో, u + v - 2w, ఇది దీని యొక్క రిలేషన్, uv w యొక్క రిలేషన్ అనేది ఇది మాట. సో ఓకే కదా. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. డిటర్మైన్ వెదర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షనలీ డిపెండెంట్ ఆర్ నాట్. ఇఫ్ దే ఆర్ ఫంక్షనలీ డిపెండెంట్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ అని ఒక వాల్యూస్ అని ఇచ్చారు. అంటే ఏంటి, ఇది ఫంక్షనల్ డిపెండెంట్ అవునా కాదా అని చూసి, ఒకవేళ ఫంక్షనల్ డిపెండెంట్ అయితే ఇందాక మనం చూసినట్టు రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు, గివెన్ దట్ అనేసి యూ రాసుకుంటాం, బి రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫార్ములా తెలుసు కాబట్టి ∂u/∂x, ∂u/∂y, ∂v/∂x, ∂v/∂y అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే e⁴x ఇంటూ sin y అని ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఎక్స్కి మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో e⁴x, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁴x అంటే ఏంటి, e⁴x కదా. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁴x ఈక్వల్ టు e⁴x. ఈ sin y అనేది ఏంటి, కాన్స్టెంట్, ఇంటూలో ఉంది కాబట్టి దీన్ని కాన్స్టెంట్గా ఉంచేసి e⁴xకి డిఫరెన్షియేట్ చేసి మొత్తాన్ని రాసేస్తాం. అదే ప్లస్ గానో మైనస్ sin y గానో ఉంటే దీన్ని ఎలా రాస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ e⁴x + sin y అని ఉందనుకోండి, ఇక్కడ e⁴x ఉంది కాబట్టి e⁴x రాస్తాం. ఇక్కడ మళ్ళీ sin yలోన మనకి x టర్మ్స్ లేదు కాబట్టి దాని 0, అంటే ఈక్వల్ టు ఎంత, e⁴x అనేది వాల్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం రాసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వైతో డిఫరెన్షియేట్ చేస్తే e⁴x అనేది కాన్స్టెంట్ అవుతుంది, sin yకి మనం డిఫరెన్షియేట్ చేస్తాం. మరి sin yకి డిఫరెన్షియేషన్ ఏంటి, మనకి cos y. మనకి ఫార్ములాస్ రావాలి, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ sin yకి డిఫరెన్షియేషన్ cos y, సో e⁴x cos y. అదేవిధంగా vకి చేస్తే e⁴x అనేది, ఇప్పుడు cos y అనేది కాన్స్టెంట్ అయితే e⁴xకి డిఫరెన్షియేట్ చేస్తాం. సో e⁴x వాల్యూ ఎంత, e⁴x. సో e⁴x cos y. అదేవిధంగా వైతో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఇది అనేది కాన్స్టెంట్ అయితే cos yకి డిఫరెన్షియేషన్ ఏంటి, -sin y. సో e⁴x కూడా మనం కలుపుతాం కాబట్టి -e⁴x sin y.
సో ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై అని ఫార్ములా తెలుసు. సో వాల్యూస్ అనేవి వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏడి మైనస్ బీసీ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఏ ఇంటూ డి, సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై ఇంటూ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ స్క్వేర్ వై, సో సైన్ ఇంటూ సైన్ అంటే సైన్ స్క్వేర్ వై మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఇంటూ కాస్ అంటే కాస్ స్క్వేర్ వై. సో ఈ రెండింటి నుండి మైనస్ ఈ ఎక్స్ అనేది కామన్ తీస్తే, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ తీస్తే సైన్ స్క్వేర్ వై ప్లస్ కాస్ స్క్వేర్ వై అనేది వస్తుంది. అవునా. సో ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, ఇక్కడ మైనస్ వచ్చేస్తే ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వై అంటే వాల్యూ ఎంత మనకి ఫార్ములాలో. సో ఇది ఒక ఫార్ములా అన్నమాట. సో ఇదే ఫార్ములా సైన్ స్క్వేర్ వై ప్లస్ కాస్ స్క్వేర్ వై అంటే ఫార్ములా ఈక్వల్ టు 1 అన్నమాట. సో కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై అన్న ఒకటే, సైన్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ కాస్ స్క్వేర్ వై అన్న ఒకటే మాట. సో ఈక్వల్ టు 1 కదా. సో మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 అంటే మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇది ఈక్వల్ టు జీరోవా కాదు, నాట్ ఈక్వల్ టు జీరో. సో ఇది నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఇది ఫంక్షనల్ డిపెండెన్స్ అవుతుందా? అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఫంక్షనల్ డిపెండెంట్. అంటే ఇది ఏమవుతుంది? ఫంక్షనల్ ఇండిపెండెంట్ అవుతుంది. మనకి వాడు ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అయితేనే మనకి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవునా. సో ఇది ఫంక్షనల్ ఇండిపెండెంట్ కాబట్టి, అంటే ఫంక్షనల్ డిపెండెన్స్ కాదు కాబట్టి మనం దీనికి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయట్లేదు. కొన్ని ఇలా కూడా అడుగుతారు అన్నమాట మన క్వశ్చన్లో. ఫంక్షనల్ డిపెండెన్స్ అయ్యేవి అడుగుతారు, అవ్వనివి కూడా అడుగుతారు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. సో ఇది మన ఫంక్షనల్ డిపెండెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.